హైదరాబాద్ లో పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల 18 ఏళ్ల కోరికను తీర్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రవీంద్ర భారతిలో జరిగిన జర్నలిస్టుల సభలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందని చెప్పారు. కొందరు వరదల్లో కూడా బురద రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. హైడ్రాను కూడా వక్రీకరిస్తున్నారని మంత్రి పొంగులేటి మండిపడ్డారు. ఎన్నికల ముందు ఏదైతే ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్పకుండా మాటలతో కాకుండా చేతలతో మీడియా మిత్రులకి వాగ్దానాలు ఏవైతే చేస్తున్నామో చేసి చూపిస్తామని ఆనాడు అనేక ఎన్నికల సభలో చెప్పిన మాట వాస్తవం. వెనక చెప్పేది లక్షాధికారులను చేస్తున్నామని. లక్షాధికారులను కాదు, ఈనాడు దీంట్లో సుమారు 1105 మంది సభ్యులు, పెద్ద కోటీశ్వరులు మీరంతా. నాటు లక్షాధికారులు కాదు, మీరంతా ఈనాడు కోటీశ్వరులు. ముఖ్యమంత్రి గారిని కలవాలి అంటే నెలలు సంవత్సరాల తరబడి మీరందరూ ఎదురు చూసిన సందర్భాలు మర్చిపోలేదు. మీకు గుర్తుంది, నాకు గుర్తుంది. ఒక అద్భుతమైన కార్యక్రమం హైడ్రా. ఆ హైడ్రాను కూడా ఏ రకంగా చిత్రీకరిస్తున్నారో చూస్తున్నాం. గడిచిన వారం రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలు అతలకుతలమవుతున్నాయి వరదలతో. దాంట్లో కూడా రాజకీయ లబ్ధి కోసం ఆ పార్టీ నాయకులు, ఆనాటి ప్రతిపక్ష పెద్దలు మాట్లాడుతుంటే దాన్ని చిత్రీకరించి బొమ్మలు చిత్రాలు ఎలా చూపిస్తున్నారో చూస్తున్నాం. శవాల మీద చిల్లర ఎదుర్కొనే రాజకీయాలు అని, వరదల్లో కూడా బురద రాజకీయాలు చేస్తూ ఈ ప్రభుత్వాన్ని చిన్నబుచ్చే విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్న మంచితనాన్ని ఆ బురదలో పెట్టాలని వాళ్ళు పగటి కలలు కంటుంటే ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు, ప్రతిదీ చూస్తున్నారు. 2 సార్లు కర్రు కాల్చి వాదపెట్టినా ఇంకా వాళ్ళకి జ్ఞానోదయం కాలే.